ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, కృప చూపించి శాశ్వత కాలము తోడై ఉండేటువంటి దేవుని పేరట ఈరోజు వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. దేవుని పరిశుద్ధత యందు నిలకడగా నిలిచి ఆయనతో పాటు నడుస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు వాక్య ధ్యానము చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగనే ఈ వాక్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ అందిన ప్రార్థనలో నా గురించి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మచేత మాత్రమే నడిపించబడాలి. ఆయన ఆత్మ బయలుపరిచినటువంటి ఆయన చిత్తాన్ని మాత్రమే తెలియజేయాలని నేను ఆశ కలిగి మీ ముందు నిలబడతా ఉన్న దేవుని ఆత్మచేత ఆయన నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీకు చెప్తూ ఉన్నా. కాబట్టి ఆయన నడిపింపు నాకు ఉండాలి. మీ జీవితాల్లో అనుదిన ప్రార్థనలో నా గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే నాకు పంపించినట్లయితే నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. కొందరు అడుగుతూ ఉన్నారు ప్రార్థన చేయమని. వాళ్ళ గురించి ప్రార్థన చేయకుండా ఉండటం అనేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా ఇక మీదట కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ఇకపోతే అధికారానికి లోబడి బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ జీవితాల్లో ఆలోచన చేసి కొనసాగండి. ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఇప్పుడు మీకు వచ్చింది. భౌతికంగా ఉన్నటువంటి అధికారము మనల్ని అన్ని రోజులు అన్ని కాలాలు రక్షించదు. మనకి ఎప్పుడు కూడా ఆ భౌతిక అధికారము శాశ్వతంగా. దానియేలు గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగో ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పినట్లు రాజుకి సమాధానం చెప్తారు. మనం కూడా ఎక్కడైనా ప్రభుత్వ ఆఫీసుకు పోతే మనం కలవాల్సినటువంటి అధికారి అయితే ఒక రకంగా మాట్లాడుతాం. మనకు సంబంధం లేనటువంటి అధికారం తెలిసి కింది స్థాయి ఉద్యోగం అయితే ఇంట్లో వాళ్ళకి ఇచ్చే విలువ కూడా మనం ఇవ్వం. అంతేనా? ఇంట్లో మనకి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రక్త సంబంధికులు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే కొద్దిపాటి విలువ కూడా ఆ అధికారులకు ఇవ్వం. వీళ్ళు కూడా అలాగనే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎంత మాత్రం కూడా నేను లెక్క చేయమని నువ్వు తెలుసుకో. ఆమె నిన్ను మేము ఎంత మాత్రం కూడా లెక్కే చేయం. అంటే నీ ఆజ్ఞలు కానీ నీవు మృక్కేటువంటి నీ వారిని కానీ ఎంత మాత్రం కూడా మేము వాళ్ళకి విలువ అనేది ఇవ్వం. నీకు లాగానే నీకు విలువ ఇచ్చినటువంటి దాంట్లో కొంచెం కూడా వాళ్ళకి విలువ ఇవ్వము, అలాగనే నీకు కూడా ఇవ్వము అని చెప్తారు వీళ్ళు. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే ఎక్కడంటే ఈరోజు జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. జకర్యా 10:12. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు దేవుని నామాన్ని స్మరించుచు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారట. ఏం వచ్చింది? కనపడనటువంటి వినపడనటువంటి మన జీవితాలకి
అక్కరకు రానటువంటి దేవుని అనుసరించటం వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు బయట వినపడే మాట ఇదే. ఏముంది చెప్పు? ఏముంది మీకు? ఒక కడుపు నుండి అన్నం తిననీకి ఉండదు, ఉపవాసాలు అంటారు. రెండోది, అంత ఒళ్ళు నొప్పులు మర్చిపోవటానికి ముందు తాగుదామంటే అది వద్దంటారు. ఇంకొకటి, ఏ ఆచారం కూడా పాటించొద్దు అంటారు. ఏమున్నది చెప్పు అంటే చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. అడిగిన వాళ్ళ జీవితం సరిపోదు చెప్తే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అడిగిన వాళ్ళ జీవితం సరిపోదు చెప్తే. కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ముగ్గురు బానిస బతుకు బతికేటువంటి వాళ్ళు. బానిస బతుకు. గవర్నమెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగుల్ని మనము ఇంత విలువ ఇవ్వకుండా మాట్లాడతాం. బానిసలుగా వేరే దేశానికి కొనిపోబడ్డారు. ఆ రాజు వచ్చి యెరూషలేములో దేవుని ఆ ఊరైనటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారిని అందరినీ చంపి మిగిలినటువంటి వాళ్ళని బందీలుగా తీసుకొని పోతే అక్కడ ప్రాణము అర్చేత పెట్టుకొని వీళ్ళు ఈ రోజా రేపా అని బతుకుతా ఉన్నారు. ఆ రాజేమో పెద్ద చండాలుడు, నీచుడు అని అంటాం కదా, ఆ కోవకు చెందినటువంటి మనిషి. ఆ రాజు దగ్గర వీళ్ళు బతుకుతా ఉన్నారు బందీలుగా, దాసులుగా. యుద్ధంలో చిక్కినటువంటి ప్రజలు ఆ స్థితిలో ఉండి రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆ రాజు ఏమంటా ఉన్నాడు, మీరు ప్రాణము పోగొట్టుకునే సందర్భంలో కోని అని చెప్పనని ప్రాణభిక్ష పెట్టి నా దేశానికి తీసుకొని వచ్చాను. పోనీలే, నా ఈ దేశంలో నా తిండి తిని, నా నీళ్లు తాగి, నేను ఇచ్చిన వస్త్రాలు కట్టుకొని, నేను చెప్పిన పని ఎందుకు చెయ్యరు మీరు? ఎందుకు చెయ్యరు అని అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్తారంటే 3వ అధ్యాయము 18వ వచనంలో వాళ్ళు చెప్పే మాట మనల్ని ఆలోచనలో పడేస్తాం. ఇంత తక్కువ స్థితిలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ జీవితము ఇంత హీన స్థితిలో రాజు ముందు ఉన్నది. ఆ స్థితి ఈరోజు మనకి లేదు. లేకపోయినా సరే ఏమంటే పశువుల మంద పోయినట్టు పశువుల్లాగా ఆలోచన లేకుండా దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళే, దేవునికి అంటు కట్టబడి ఉండాల్సినటువంటి వాళ్ళే దేవుని నుంచి త్వరగా పెరిగిపోతారు. ఒక పువ్వు తీసుకుంటే గులాబీ పువ్వు, లేకపోతే మల్లె పువ్వు, లేకపోతే ఇంకోటి ఆ చెట్టుకే అంటుకొని ఉంటుంది. కానీ రాలిపోయినటువంటి చెట్టు, ఆ పువ్వు కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఆ చెట్టు నుంచి వేరే చెట్టుకు పోయి అంటుకొని ఉంటా అని చెప్పనని అనకు. ఆ జాతిది ఆ జాతి కొన్ని చెట్టుకే ఉంటుంది. వేరే దానికి పోయి అనుకొని ఉంటా అని చెప్పనని అనకు. మనము కూడా మన దేవునికి అంటుకొని ఉండాల్సినటువంటి మనం అటు పోయి అక్కడ ఉన్నటువంటి వాటికి ఆనుకోవాలని చూస్తూ ఉంటాం. ఆ మొక్కలు, ఆ పూలు, వాటికున్న కొద్దిపాటి తెలివి మనకు లేకుండా పోయింది. వీళ్ళు చెప్పే సమాధానం ఇద్దాం ఒకసారి. రాజా, నీ దేవతలకు రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు
నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏకంగా రాజుతోటే పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కాదు రాజా, ఇవన్నీ కాదు. నీవేమో మెడలు కొట్టుకొని మా గొంతు మీద కత్తి పెట్టినట్టు నువ్వు అజ్జయ్య అని చెప్పానంటావు. మేమేమో మేము మాతోటి కాదులే అని చెప్పానని సర్ది చెప్పుకోవటం ఇవన్నీ కాదు. నువ్వు తెలుసుకో. ఏం తెలుసుకోవాలంటే, మేము నువ్వు చెప్పినట్టుగా వినం. నీ దగ్గర మేము బానిసలము అయినంత మాత్రాన దేవుని విషయంలో నువ్వు చెప్పినట్లుగా చేయమంటే చేయటం అనేది జరగదు. ఈ స్థితి మనకు ఉండాలి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నామమును స్మరించుచూ ఉన్నారు. అలాగనే వాళ్ళ జీవితాన్ని వ్యవహరింపజేసుకుంటా ఉన్నారు. జకర్యా 10:12 చెప్పినట్టు. ఎందుకు ఇలా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఆకాశంలో ఉన్నటువంటి దేవుని వద్ద ఉన్నారు, మనం కూడా ఉండబోతా ఉన్నాము అనేటువంటి గొప్ప సంగతులు బైబిల్లో ఉన్నాయి. విషయాలు అలాగనే మన జీవితాల్లో కూడా జరిగి ఉన్నాయి. కొన్ని విషయాలు మన జీవితాల్లో అంతకుముందు జరిగిన వాటిని ధ్యానం చేస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. అలాగనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వీళ్ళ ప్రయాస ఇంతగా ఎందుకంటే, వీళ్ళ ప్రయాసతో పాటు మన ప్రయాస ఎందుకంటే, ఎప్పటికీ ఆ పవిత్రమైనటువంటి పట్టణంలో మహారాజు అయినటువంటి దేవుణ్ణి ఘనముగా పూజించడానికి మనము యుగములు రాజ్యము చేయుదురు అని ఉన్నది. వారు యుగములు రాజ్యము చేసేదరు అనేటువంటి విషయం అక్కడ ప్రస్తావించబడ్డది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ భౌతిక అధికారానికి, భౌతికముగా ఉన్నటువంటి మనుషులకి తలదించుకుంటే యుగములు కాదు, మరొక గంట, మరొక రోజు, లేకపోతే ఈ జీవితం గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఇచ్చేటువంటి షాపుల్లో ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ షాపుల్లో మీరు పోయి గ్యారెంటీ ఉన్న వస్తువు తీసుకుంటే, ఒకప్పుడు వాడు బిల్లు మీద బిల్లు చూసి ఇచ్చేవాడు గ్యారెంటీ వస్తువు. ఇప్పుడు ఏమైపోయిందంటే, వాడు నమ్మక ఆ ఇచ్చినటువంటి ఐటమ్ ఏదైతే ఉంటుందో వస్తువు దాని మీద డేట్ వేసి ఇస్తా ఉన్నాడు. ఇక నువ్వు ఏదైనా తీసుకోను, ఆ ఎలక్ట్రికల్ షాప్లో ఏదైనా తీసుకో, బిల్లు తీసుకుపోతే వాడు మళ్ళీ గ్యారెంటీ లోపు ఖరాబ్ అయితే ఇవ్వడు, వాడైతే ఇవ్వడు. కానీ ఆ వస్తువు పట్టుకుని వాడికి చూపిస్తేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. వీళ్ళే వస్తువులకి గ్యారెంటీ ఇవ్వట్లా. అనుదినము కూడా మనము వ్యవహరించాల్సినటువంటి ఈ పవిత్ర నామాన్ని అపవిత్రపరిచి ఈ ఇహలోక సంబంధమైనటువంటి మనుషుల అధికారానికి, వాళ్ళ ఆలోచనలకి లోబడితే అంతే సంగతులు. అధోగతి అంటారు కదా, ఆ స్థితి కలుగుతుంది. యుగములు రాజ్యము చేయటం కోసమే ఈ దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి 3 దేవుని ప్రజలు ఏమంటా ఉన్నారంటే, పక్కన ఏదో దోస్తుతోటి, ఫ్రెండ్ తోటి, లేదా చిన్ననాటి నుంచి ఆడుకొని, చిన్ననాటి నుంచి భుజాల మీద చేతులు వేసుకొని తిరిగినటువంటి మనుషులతో మాట్లాడినట్టు ఆ రాజుతోటి మాట్లాడుతూ సమాధానం చెప్తా ఉన్నారు. నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు చెప్పినట్టు చేయం. ఈ స్థితి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యుగంలో రాజ్యము చేయాలి ఆయనతో పాటు. ఆయన ఎక్కడో బంగ్లా కట్టుకుని ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఆయనతో పాటు రాజ్యం చేయాలి మనం. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం నందు నీ పాదముల యొద్ద నీ ప్రజలుగా ఉండి నిన్ను అనుసరించేటువంటి హృదయమును కలిగి లేనటువంటి వారెందరైతే ఈ లోక సంబంధపు
బలహీనత చేత, అధికారము చేత చిక్కుబడి ఉన్నారో ఆ అధికారము చెలాయించేటువంటి వారిని తండ్రి మీకు అప్పచెప్తూ ఉండగా నీ బిడ్డలను తండ్రి బలపరిచి ఆ అధికారపు బలము నుంచి నీ బిడ్డలకు తండ్రి సంపూర్ణమైన మీ కృపను చూపించి నీ ప్రజల మీద ఎవరైతే అధికారము చెలాయిస్తూ ఉన్నారో వారికి బుద్ధి చెప్పి నీ బిడ్డలను తండ్రి నీ మార్గంలో నీ పరిశుద్ధతలో నిలువ చేయాలి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్యములో తండ్రి నీ ప్రజలుగా నిలిచే కృపను నీ ప్రజలకు దయచేయమని, నీ ప్రజలను తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యము నుంచి, మార్గము నుంచి, నీ పవిత్రమైనటువంటి శాసనముల నుంచి తొలగిపోకుండా కృప చూపించమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప ఆయన పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.